ఒకటి స్టేట్ సమాజం, రెండోది రాజకీయ ప్రయోజనాలు. భారతదేశంలో సంక్షేమం, అభివృద్ధి పేర్లగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకదాన్ని వదిలిపెడితే ఇంకోటి చేయలేం. అందుకే నేను ఆలోచించింది సూపర్ 6 చెప్పాం. ఈ రోజు చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 ఇచ్చాం. అభివృద్ధి కోసం వినూత్నంగా ఆలోచించాం. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గలేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాం. రెండు సమాంతరంగా తీసుకుపోతూ సమర్థత పెంచి ఎక్కడికక్కడ లాస్ట్ ఇయర్ 12%, ఈసారి 12% ప్లస్ తీసుకురావడానికి మేము 17 అనుకుంటున్నాం. కనీసం 13-14% తీసుకొస్తాం. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మనం సమాజం గురించి ఆలోచించాలి. నేను రాజకీయాలే ఆలోచించుంటే హైదరాబాద్ సిటీ అభివృద్ధి అయ్యేది కాదు. నేను రాజకీయం ఆలోచించుంటే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తెచ్చేవాడిని కాదు. ఎప్పుడు కూడా లీడర్ అనేవాళ్లు వినూత్నంగా ఆలోచించి అవసరమైతే భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తేనే అప్పుడే సాధ్యమవుతాయి. అందుకే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈ రోజు ఫలితాలు వచ్చాయి. మీరు చెప్పిన దాని ప్రకారం 95లో నేను సీఎం అయ్యి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. 99లో మళ్ళా గెలిపించారు. 2004లో నన్నెవరూ ఓడించలేదు. నేను ఆ రోజు ఒక తపన ఏదో చేసేయాలని ఆలోచించాను. రెండు బ్యాలెన్స్ చేయలేకపోయాను. భవిష్యత్తులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. బ్యాలెన్స్ చేసుకుంటూ సంపద సృష్టించడమే కాదు, ఆ సంపదను మళ్లీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం.